ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీత పారాయణానికి స్వాగతం సుస్వాగతం. అందరికీ నమస్కారం అండి. మనము భగవద్గీతలో 4వ అధ్యాయము 27వ శ్లోకానికి అర్ధసహితంగా తెలుసుకున్నాం. ఈరోజు 28వ శ్లోకాన్ని తెలుసుకుందాం. అయితే 27వ శ్లోకం వరకు కూడా మనము యజ్ఞం చేయడము అంటే ఏ విధంగా చేస్తారు, ఎవరు ఏ విధంగా చెయ్యాలి అనేది చెప్తూ ఉన్నారు. అయితే కొంతమంది దైవయజ్ఞాలు చేస్తారు, కానీ వాళ్ళు కోరికలతోని చేస్తారు యజ్ఞాలు. మరి కొంతమంది ఏమో బ్రహ్మస్వరూపంగా తెలుసుకుని బ్రహ్మార్పణం చేసుకుంటారు. అయితే అటువంటి వాళ్ళు ముముక్షువులు. అయితే మరి ఇవన్నీ చేయాలి అంటే మనము విషయాలను త్యాగం చేయాలి అని మనకి 26వ శ్లోకంలో తెలియజెప్పాడు. ఏంటిది? మరి ఇంద్రియాలను కంట్రోల్లో ఉంచుకోవాలి. ఎందుకంటే ఇంద్రియాల వల్లనే విషయాలను గ్రహిస్తాం. కాబట్టి ముందు ఇంద్రియాలను మనము నిగ్రహించుకోవాలి. అయితే ఇంద్రియాలను నిగ్రహించుకున్నప్పటికీ ఇంతకు ముందు విషయాలు మనను మరీ గుర్తు చేస్తూ ఉంటుంది మనసు. అట్లాంటప్పుడు ఏం చేయాలి? ఆ ఇంద్రియాలతో మనము తెలుసుకున్న విషయాలను వాటిని కూడా మనము హవిస్సులుగా హోమం చేసేయాలి. అంటే ఇంద్రియాలలోనే అవి హవిస్సులుగా అగ్నిపరం చేసుకోవాలి, అంటే తొలగించుకోవాలి. అంటే విషయ జ్ఞానాన్ని కూడా, అంటే ఇంద్రియాల వల్ల మనము పొందే ప్రేరణలను కోరికలుగా మారుతూ ఉంటాయి. ఆ కోరికలుగా మారకుండా ఉండాలంటే ముందు ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి. మరి ఇంద్రియాల వల్ల మనకు కలిగే కోరికలను, విషయాలను ఆసక్తి పెంచుకోకుండా వాటిని కూడా మనము అగ్నికి ఆహుతి చేయాలి. మరి అట్లా మన జ్ఞానేంద్రియాలు ఉంటాయి. జ్ఞానేంద్రియాలను బట్టి ఒక్కో రకమైన కోరికలు, కొన్ని విని వాటి అందు ఆసక్తి కలుగుతుంది, కొన్ని చూసి ఆసక్తి కలుగుతుంది, కొన్ని ముట్టుకుని ఆసక్తి కలుగుతుంది, అంటే భోగ ఆసక్తి ఏర్పడుతుంటుంది. అయితే విషయాలు ఇంద్రియాలను చేరినంత మాత్రాన మనకు ఆసక్తి ఏర్పడదు. మరి ఎందుకు ఏర్పడుతుంది అంటే మనస్సుకు కదిలిస్తే. ఇప్పుడు ఇంద్రియాలతో చూసిన వాటి అన్నిటి అందు మనకు ఆసక్తి కలగదు. కొన్ని చూసినా కూడా పట్టించుకోకుండా వదిలేస్తాం. కొన్ని విషయాలు మాత్రమే మనకు మనసుకు పడతాయి. అంటే మనసుతో చదవండి అంటాం. పిల్లలు ఎందుకు అంటే మనసు పెట్టి వేయాలి అంటాం. ఎందుకు అంటే మనకు మనసుకు చేరినప్పుడు దాన్ని గుర్తుంచుకోగలుగుతాం. ఆ మనసుకు చేరినప్పుడు చూసి ఎంతసేపు చూసినా చదివినా అది మనకు గుర్తుండకపోవడానికి కారణం ఏంటి అంటే ఇది మనసు గ్రహించినప్పుడు అది ఈ చెవులతో వింటున్నాం, ఈ చెవులతో మళ్ళీ వెళ్ళిపోతున్నాయి బయటకు. అంటే ఎందుకు ఎంత చెప్పినా పట్టించుకోవట్లేదు నువ్వు అంటూ ఉంటాం. పట్టించుకోవట్లేదు అంటే మనసుతో స్వీకరించట్లేదు, అంటే ఆసక్తి చూపించట్లేదు. అంటే వాళ్ళకి ఇష్టమైనవి చూపిస్తారు, ఇష్టంగానే చూపించరు. ఇక్కడ ఏమి త్యాగం చేసుడు కాదు, మనకి ఇష్టం లేని వాటిని వదిలేస్తూ ఉంటాము, ఇష్టమైన వాటిని గ్రహిస్తూ ఉంటాము. అది అవసరమా కాదా అనేది మళ్ళీ యుక్తాయుక్తము ఉండాలి. అప్పుడే కదా మనకు అవసరం ఉన్న వాటిని చేసినప్పుడే మనకు ఫలితాలు కూడా మనకు అనుకున్న విధంగా లభిస్తాయి. కానీ మనము కోరుకునేది ఒకటి, చేసేది ఇంకొకటి, దానికోసం సాధన చేసేది ఇంకోటి. ఈ విధంగా మనము ఒకదానికోటి లేకుండా పోతుంది అనమాట. అది యజ్ఞం ఎట్లా అవుతుంది? ఒకేటి అంటే మనస వాచ కర్మణ 3 రకాలుగా మనము ఒకే విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించినప్పుడు అది సాధన అవుతుంది. ఆ విధంగా చేస్తూ పోతూ ఉంటే మనము సాధిస్తాం, అంటే దాని గురించి పూర్తిగా తెలుసుకుంటాం. అయితే ఈ విధంగా మనసును కదిలించినప్పుడు ఇంద్రియాలతోని మనసు కలిసి ఏం చేస్తుంది? వాటి యందు ప్రేరేపిస్తుంటుంది. అటువంటి వాటిని చూడు, అటువంటి పనులు చెయ్యి, అటువంటి మాటలు విను, ఇక దానికి ప్రోత్సహిస్తుంటుంది మనసు.
వెనక కళ్ళు వాటి కోసం వెతుకుతూ ఉంటాయి. అటువంటి వాటిని చూడడం ఎప్పుడు ఇంకా ఇదే వేటలు ఉంటాయన్నమాట ఇంద్రియాలు. అంటే వాళ్ళకి దేని అందు మనసు కదిలిపోతుందో ఆ మనసును కదిలించిన విషయాలు మాత్రమే వాళ్ళు స్వీకరిస్తున్నారు, అవి మాత్రమే గుర్తుంటున్నాయి, మిగతాయి గుర్తుండట్లేదు. పిల్లల విషయంలో ఇది మనము అలవాటు చేయాలి. ఏదైనా మనసు పెట్టి చదువు అంటే మనసు పెట్టినా పెట్టలేదో మనకెట్లా తెలుస్తుంది? అంటే వాళ్ళకు దాని అందు ఆసక్తి కలిగే విధంగా మనము ప్రోత్సహిస్తూ ఉంటే అప్పుడు అది వాళ్ళకు అలవాటైపోతుంది దాని అందు. అందుకే కదా టీచర్లు ఎన్నో రకాల మెథడ్స్తోని పిల్లలకు చెప్పడానికి బోధించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, ఒక రకం కాకుండా ఇంకో రకంగా. అట్లనే మనము పిల్లలకు ఆసక్తి కలిగే విధంగా మనం ప్రేమతో చెప్తే వినేవాళ్ళు ప్రేమతో వింటారు, కొంతమంది భయంతో వింటారు, కొంతమంది బుదగరించి మా అమ్మే నువ్వు చెయ్యి అంటే చేస్తారు, కొంతమంది ఏమైనా గిఫ్టులు ఇస్తే చేస్తూ ఉంటారు. అట్లా మనం వాళ్ళు ఏ విధంగా చేయగలుగుతారో అదే కదా చెప్పిండు. జ్ఞాని అయిన వాడు ఏం చేయాలి? మరి పేరెంట్స్ జ్ఞానులుగా ఉండాలి. వాళ్ళు జ్ఞాని అయినప్పుడు పిల్లల గురించి సరిగ్గా తెలుసుకొని వాళ్ళు ఏ విధంగా వింటారు, ఏ విధంగా వీళ్ళని ప్రోత్సహించాలనేది ఆలోచించి చేయాలి. అంతేగాని వాళ్ళు మనం చెప్పేదే మన ధోరణిలో మనం చెప్పుకుంటూ పోతూ ఉంటే వాళ్ళు వినరు. మేము ఎంత చెప్పినా వినట్లేదండి, ఎంత చెప్పినా వినట్లేదంటే ఎప్పటికీ వినరు. ఎందుకంటే వాళ్ళ విషయం ఏంటి అనేది నువ్వు తెలుసుకుని అప్పుడు ఆ విధంగా నువ్వు వెళ్ళినప్పుడే వాళ్ళు దాన్ని స్వీకరించగలుగుతారు. ఇక్కడ అదే చెప్తున్నాడు, భగవంతుడి గురించి తెలుసుకోవాలన్నా కానీ ముందు మనము భగవంతునికి సంబంధించిన విషయాలను తెలుసుకునే జ్ఞానాన్ని పొందాలి అంటే ఆ బాటలో నడవాలి అంటే ఒక్కొక్కటి గుడికి వెళ్ళడము, ఇంట్లో నమస్కరించుకోవడము, పొద్దున్నే లేవగానే రోజు స్నానం చేయంగానే నమస్కరించుకొని ఇంత మొహానికి బొట్టు పెట్టుకోవడము, సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడము, వారానికి ఒకసారి గుడికి వెళ్ళడం, ఇట్లా చేస్తూ 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 ఉంటే ఒక పద్ధతిలో రాను రాను పిల్లలకు కూడా అలవాటు అవుతుంది, భక్తి కలుగుతుంది. అట్లనే మన జీవితంలో కూడా అవసరమైన వాటి యందు మనము ఆసక్తిని చూపించే విధంగా వాళ్ళకి ప్రాక్టీస్ ఇస్తే వాళ్ళు అనుకున్నది సాధించగలుగుతారు. కాబట్టి ఇప్పుడు మనకు జీవితానికి అవసరమయ్యేదే ఇది. కేవలము మనం యజ్ఞమనంగానే హోమం పెట్టుకొని అక్కడ కూర్చొని దాంట్లో నెయ్యి వేసుకుంటూ హోమం చేయడం అనేది కాదు. ఇక్కడ మనకు ఇంద్రియాలను ఏ విధంగా అటువైపు వెళ్ళకుండా నిగ్రహించుకునే పద్ధతిని తెలుసుకోవాలి. అవసరం ఉన్న వాటి యందు లగ్నం చేసే అలవాటు కూడా చేయాలి. మరి అవసరం ఉన్న వాటిని లగ్నం చేయకపోతే మళ్ళీ కష్టం, అవి రాకుంటాయి. కాబట్టి ఇంద్రియ విషయాలు సహజంగా ఇంద్రియాల దృష్టికి వస్తాయి. మనం కళ్ళు తెరిచి ఉన్నప్పుడు ఎదురుగా ఏది ఉన్నా చూస్తూనే ఉంటాం. మరి మన కళ్ళల్లో పడుతుంది తప్పకుండా, కానీ పడిన విషయాలన్నీ మనసుకు వెళ్తాయా వెళ్ళవా? ఓసారి వెళ్ళినప్పుడు అవి మనకు అవసరమా కాదా అనే విచక్షణ తెలుసుకోవాలి. అవసరం ఉన్న వాటిని స్వీకరించాలి, దాని గురించి ఆలోచించాలి, అవసరం లేని వాటిని వదులుకోవాలి. ఇది అలవాటు చేయాలి. అప్పుడు అవసరం లేని విషయాలను విషయ త్యాగం చేసుకుంటాం. అదే యజ్ఞం అనిపిస్తూ ఉంటుంది. అంటే మనం ఎక్కడికక్కడ ఇంద్రియాలు ఉపయోగించకుండా ఏమీ చేయలేము. నిగ్రహించుకుంటే మొత్తం కళ్ళు మూసుకొని కూర్చుంటే మాత్రం ఏం చేయగలుగుతాం? అట్లా ఎన్ని రోజులు ఉండగలుగుతాం? ఉండాలి. కాబట్టి ఇంద్రియాలను విషయాలు గ్రహించే పరికరాలుగా ఉపయోగించుకొని మనకు అవసరం ఉన్న విషయాలను తెలుసుకోవడం అనేది ఇక్కడ జ్ఞానవంతులు కావడం అన్నది. మరి మనకు అవసరం ఉన్న విషయాలను తెలుసుకోవడానికి అవసరమైన ఏంటి, అనవసరమైన ఏంటి అనే విచక్షణ కలిగి ఉండాలి. మరి ఎప్పుడైతే మనం మనసు పెట్టి మనకు అవసరం ఉన్నాయి లేనివి తెలుసుకోగలిగినామో అప్పుడు మన జ్ఞానం కలుగుతూ ఉంటుంది.
మరి వాటిని ఎంతవరకు మనం అనుభవించాలి, ఎంతవరకు అనుభవించకూడదు. ఇప్పుడు కొన్ని వస్తువులు ఉంటాయి, అప్పటికప్పుడు తాత్కాలికంగా వాటిని ఉపయోగం ఉంటుంది, ఉపయోగించుకుంటాం, మళ్ళీ తర్వాత వదిలేసుకోవచ్చు. కానీ కొన్ని ఏముంటాయి, మనకు ఎప్పటికీ పనికొచ్చే విషయాలు ఉంటాయి, వాటిని వదిలేసుకోకూడదు. ఇప్పుడు ఉదాహరణకు మనకు చదువు అనేది జ్ఞానము. కొన్ని విషయాలు అందులో ఇప్పుడు పరీక్షలు రాసే వరకు అవసరము, అవి రాస్తే సరిపోతుంది. కానీ కొన్ని విషయాలు మన జీవితంలో కూడా ఉపయోగపడే ఉంటాయి, వాటిని మాత్రం మనము పదిలంగా దాచుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే సాధకుడైన ముముక్షువు ఏం చేస్తాడు, అంతఃకరణ శుద్ధిని చేసుకోవాలి అనుకుంటాడు. కాబట్టి భోగాసక్తి ఉండదు, అంటే అనుభవించాలనే కోరికను వదిలేస్తాడు. ఎప్పుడు తను ముముక్షువుగా ఉండాలి అనుకుంటే, అంటే ఈ బాహ్య బంధాలను తొలగించుకోవాలి అని అనుకున్నవాడు ఆ విధంగా చేస్తాడు. అంటే ముందు జ్ఞానవంతుడు అయితేనే ముముక్షువుగాలుగుతాడు. అప్పుడు ఈ బాహ్యమైన శారీరక సుఖాలను అనుభవించాలనే ఆసక్తిని తొలగించుకొని తను మోక్షం కోసం ప్రయత్నిస్తాడు. అయితే సంయమ యజ్ఞము విషయ త్యాగ యజ్ఞము. ఇప్పుడు విషయాలను త్యాగం చేయాలి. సంయమం అంటే ఏంటిది, మళ్ళీ యజ్ఞము మనము ప్రతిదీ ఆత్మతోని సంయమనం చెందడం అనేది జరగాలి. మనస్సులందు నిలపడమే ఆత్మ సంయమ యోగం అవుతుంది. అది ఎట్లా జరుగుతుంది, మనం ధ్యానం చేసినప్పుడు జరుగుతుంది. కానీ మనం ధ్యానం చేయగలుగుతామా, చేయలేము. కాబట్టి మనం చేసే పనుల ద్వారా, విషయాల ద్వారా జ్ఞానాన్ని పొందడానికి ముందు అలవాటు చేసుకుంటాం అన్నమాట. అందుకని శ్రోత్రాది ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, వాటి వల్ల మనం జ్ఞానాన్ని పొందుతూ మనకు అవసరం ఉన్న జ్ఞానాన్ని తీసుకోవడము ప్రాక్టీస్ చేయాలి. అదే విషయ జ్ఞానాన్ని పొందుతాం అన్నమాట. అయితే అవసరం ఉన్న విషయ జ్ఞానాన్ని తీసుకొని అవసరం లేని వాటిని త్యాగం చేసే గుణం కూడా మనకు ఉండాలి. అయితే ఇప్పుడు ఇంకా కొంచెం క్లియర్గా చెప్తున్నాడు. దీంట్లో ఏమేమి యజ్ఞాలు చేయొచ్చు, అగ్నిలో ఆహుతులు సమర్పించడం అంటున్నారు కదా. అయితే ఎలాగా అంటే ద్రవ్యయజ్ఞ, అపోయజ్ఞ, యోగయజ్ఞస్తదా పరే, స్వాధ్యాయ జ్ఞానయజ్ఞాశ్చ యతయా సంశితవ్రత. అంటే ఇక్కడ కొందరు ద్రవ్యాలతోని యజ్ఞం చేస్తారు, కొందరు తపస్సు చేస్తారు, అది ఒక యజ్ఞం. కొందరు యోగ యజ్ఞాన్ని చేస్తారు, కొందరు స్వాధ్యాయ యజ్ఞం, కొందరు జ్ఞాన యజ్ఞం చేస్తారు, కొంతమంది దృఢ దీక్ష గలవారు ప్రయత్నశీలురు అవుతారు అని చెప్తున్నాడు. ఇప్పుడు మనం ఏ కేటగిరీలో పోవాలనేది మనం తెలుసుకోవాలి. కొంతమంది ద్రవ్యాలతోని హోమం చేస్తుంటారు, హోమ ద్రవ్యాలు తెచ్చుకొని హోమము ఏర్పరచుకొని దానిలో అగ్నిలో ఆహుతి చేస్తుంటారు, మంత్రాలు చదివి చేస్తూ ఉంటారు. మరి తపోయజ్ఞం చేస్తారు, కొంతమంది తపస్సు చేస్తారు. అంటే ఏదైనా కూడా మనం దీక్షగా వరుసగా చేసుకుంటూ వెళ్ళడాన్ని యజ్ఞం అంటున్నాం. మరి యోగ యజ్ఞం చేస్తారు కొంతమంది, మరి కొంతమంది ఏమో స్వాధ్యాయం, అంటే మంచి పురాణ కాలక్షేపాలు వినడము, మంచి పండితులతో చర్చించుకోవడము, భజనలు చేయడము, కీర్తించడము, ఇవన్నీ కూడా సత్పురుషులతోని, భాగవతులతోని మనము కలవడం, అలాంటివన్నీ కూడా స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞం అంటారు దాన్ని. మరి ఇటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు వాళ్ళు. దృఢ వ్రతం గలవారైనప్పుడు దాన్ని యజ్ఞం అంటారు. కాబట్టి మన అవకాశం ఉన్నట్టు మనం జీవితంలో చేసే పనులు కూడా యజ్ఞంలాగా చేయడం వల్ల మనం సాధించుకుంటాం. అదేవిధంగా దైవానికి సంబంధించిన విషయాల పట్ల కూడా మనము ఈ విధంగా సాధన చేస్తూ ఉంటే మనము
జ్ఞానులం అవుతాం. అంటే మనం చేసే పనులు మనకు ఆటోమేటిక్గా విజయాన్ని కలిగిస్తూ ఉంటాయి. కేవలము బాహ్య విషయాలయందే మనం మునిగి తేలుతూ ఉన్నాము. అలా చేయకుండా మీరు ఈ భగవత్ సంకల్పంతో మీ ఈ నైమిత్తిక కర్మలు అంటే నిత్యం చేసే కర్మలను కూడా చేసినట్టయితే ఒక యజ్ఞంలాగా అప్పుడు మీరు మోక్షాన్ని పొందుతారు. మరి ఇక్కడ యజ్ఞాలను గురించి చెప్పిండి. ఇక్కడ ద్రవ్య యజ్ఞం అంటే ఇదే కదా, అన్నీ ఈశ్వరుడికి సమర్పించుకోవడం, అన్ని ద్రవ్యాలను తీసుకొచ్చి అట్లా ద్రవ్యం వినియోగించి యజ్ఞం చేయడం అనేది ఎప్పుడు చేస్తాం మనము? అది చేసేది కూడా కోరికల కోసం చేస్తాం. అయితే ఇక్కడ కోరికలు యందు ఆసక్తి లేకుండా యజ్ఞాలు చేయండి, ద్రవ్య యజ్ఞం. మరి అది చేయడానికి మనకు అవకాశం ఉంటుందా? మన జీవితంలో ఎప్పుడు అవకాశం వస్తుందో మనకు తెలియదు. కాబట్టి ఏం చేయాలి? నిత్య నైమిత్తికంగా చేసే పనులను కూడా మనము యజ్ఞంలాగా చేస్తూ ఫలాన్ని ఆశించకుండా చేసుకుంటూ పోతూ ఉంటే మనం మెల్లమెల్లగా అందులోకి వెళ్ళగలుగుతాము. అంటే ఇక్కడ తాను అనుభవించక పరులకు పెట్టక ఉంటారు. ఇప్పుడు ఇక్కడ ద్రవ్యాన్ని ఉన్నది. మరి ద్రవ్య యజ్ఞం అంటే రోజు హోమం చేయమనట్లేదు. భగవంతుడు ఏం చెప్తున్నాడు అంటే, నువ్వు తినకుండా నువ్వు తెచ్చిన డబ్బు అంతా ఉపయోగించకుండా బంగారం తెచ్చుకొని బ్యాంకులలో పెట్టుకుంటారు, పైసలు తెచ్చుకొని బ్యాంకులలో పెట్టుకుంటారు, ఖర్చు పెట్టకుండా ఉంటారు కొంతమంది. అప్పుడు యజ్ఞం కాదు, దాన్ని సద్వినియోగం చేయడమే యజ్ఞం అంటున్నాడు. అంటే దాన ధర్మాలు చేయండి, చక్కగా నలుగురికి పంచండి, మీరు ఆనందపడండి, అది ఒక మంచి కార్యాలకు ఉపయోగించండి. పెళ్ళిళ్ళకు సహాయాలు చేయండి, ఉపనయనాలు చేయండి, బ్రాహ్మణులకు పేదలకు వితరణ చేయడం వల్ల. అట్లా చేయకపోతే ఏమవుతుంది? ఆ ద్రవ్యము నష్టమవుతుంది. ధనమే కాదు, ఏ వస్తువైనా కూడా ఆ విధంగా చేయడము అనేది ద్రవ్య యజ్ఞము అని చెప్తున్నాడు. నువ్వు ద్రవ్యాలు పట్టుకొని హోమం చేసుకుంటూ కూర్చోడు కాదు, మనకున్న వస్తువులతోని నలుగురితో షేర్ చేసుకోమంటున్నాడు. ఆ విధంగా చేసుకోవడం వల్ల మనకు ఆనందం కలుగుతుంది, అది మనకు ప్రశాంతతను కలిగిస్తుంది. వస్త్రదానం చేయొచ్చు, గోదానం చేయొచ్చు, భూదానం చేయొచ్చు, మనకున్న శక్తి కొలది. మనకు కోట్ల ఆస్తి ఉన్నదండి, గుడికి పోతే 10 రూపాయలు ఇస్తాం. అదే బ్లాక్ మనీ ఉన్నాడు కోట్ల రూపాయలు ఇస్తాడు. అంటే అదంతా పనికిరాని సొమ్మని దేవుడికి ఇస్తాడు. అది తప్పు. పనికి వచ్చేదే ఇవ్వాలి ఎవరికి ఇచ్చినప్పుడు. అయితే ఇక్కడ తపోయజ్ఞం అంటే ఏంటిది? మనం స్మరించడం. నిజంగా తపస్సు చేసుకుంటూ రోజంతా కూర్చుంటే మన జీవితం ఎట్లా నడుస్తుంది? మరి మనకు తిండి ఎవరు పెట్టాలి, మనం ఎలా జీవించి ఉంటాము, మన కుటుంబము, మన బాధ్యతలు అన్నీ ఉంటాయి. కాబట్టి మనం ఏం చేయాలి? మరి కొన్ని పర్వదినాలు, ఏకాదశి మంచిగా ఆ రోజు మనము ఉపయోగించుకొని దైవ ధ్యానం చేస్తూ భగవంతుడికి సంబంధించిన గ్రంథాలు పఠనం చేసుకుంటూ చక్కగా మన సమయాన్ని వినియోగించుకోవాలి. అంటే శరీరాన్ని కనీసం ఒకరోజన్నా మనము ఆ విధంగా, అంటే వాచకమేమో తపస్సు అవుతుంది, మనం నామస్మరణ చేస్తే. ఉపవాసం ఉండడం అనేది శరీరానికి, మనస్సును నిగ్రహించడం అనేది ఏంటిది? మనం ఆ రోజు తినాలనే కోరికను నిగ్రహించుకున్నాం కాబట్టి తినకుండా దైవ ధ్యానం చేస్తున్నాం. కనీసం ఇవాళ ఏకాదశి మంచిగా చేద్దాం. ఇది మనకు తపో యజ్ఞం అవుతుంది. అయితే అట్లనే యోగాభ్యాసం కూడా యజ్ఞమే. మనకున్నది కదా ప్రాణాయామం చేయడము, యోగం అనేది యోగాభ్యాసం కూడా చేయడము, సూర్య నమస్కారాలు చేయడము, ఇవన్నీ కూడా మనకు యోగ యజ్ఞంగా
చెప్తూ ఉన్నారు. మరి స్వాధ్యాయ యజ్ఞం అంటే ఏంటిది? వేదాధ్యయనం చేయడము, భగవద్గీత పారాయణం చేయడము, భగవద్గీతను బోధించడము, భాగవత పారాయణం చేయడము, పురాణాలు వినడము, పురాణాలు చెప్పడము, ఇలా మనము చేసే వాటిని ప్రవచనకారులు చెప్పే వాటిని వినడము, ఇవన్నీ కూడా మనకు ఈ స్వాధ్యాయ యజ్ఞం లాగా ఉంటాయి. ఇవన్నీ మనం చేయొచ్చు కదండి. ఇప్పుడు కూర్చొని నిత్యం హోమం చేయంటే చేయలేము, కానీ ఇట్లా మనం యజ్ఞం చేసుకోవచ్చు. మన ఇంట్లో ఉన్న నలుగురు కూర్చొని కూడా భజన చేయొచ్చు, మనకు పారాయణం చేసుకోవచ్చు, హనుమాన్ చాలీసా పారాయణం చేయొచ్చు, విష్ణు సహస్రనామ పారాయణం చేయొచ్చు. అట్లా మనకు వీలు ఉన్నప్పుడల్లా ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళాలి. అది తప్పదు అన్నప్పుడు మనకు కొన్ని నియమాలు ఇచ్చిండ్రు. ఏకాదశి రోజు చేయండి, ఇట్లా ఏదైనా పండగ రోజు చేయండి, ఆ రోజు చేయండి, ఈ రోజు మంచిది అని ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఏ రోజు వీలు ఉంటే ఆ రోజన్నా చేసి మనం తరించాలి అని. అయితే జ్ఞానయజ్ఞం అదేంటిది? తనకు తాను తెలుసుకునే అవకాశమే జ్ఞానయజ్ఞం అవుతుంది. స్వాధ్యాయ యజ్ఞం అయితే ఏమవుతుంది? తెలుసుకుంటాడు, వింటాడు, అందరి దగ్గర విని తెలుసుకున్న దాన్ని తనకు తాను సాధన చేయడం మొదలు పెడతాడు. అది జ్ఞానయజ్ఞం అవుతుంది. అంటే 10 మందితో కూర్చొని చేసే విషయాలను తను ఒంటరిగా చేసుకుంటాడు. స్వాధ్యాయ జ్ఞానయజ్ఞాలు ఇప్పుడు మనము చేసేవే, అప్పుడప్పుడు ప్రవచనాలు వింటూ ఉంటాం కదా. అయితే ఏది చేసినా కూడా ఆ సమయాన్ని కేటాయించి ఒక 5 నిమిషాలు భక్తి శ్రద్ధలతోని విని దాని యందు మనస్సు లగ్నం చేస్తే యజ్ఞం అవుతుంది. ఏదో దాని మానాన్ని అది పెట్టేసి అది వస్తూ ఉంటుంది, మన పనులు మనం చేసుకున్నాం అనుకో, అది కాదు యజ్ఞం. కాబట్టి ఆ 10 నిమిషాలు మనము మనసు లగ్నం చేయడమే యజ్ఞము అని చెప్తున్నాడు. ఇక్కడ ఈ విధంగా యజ్ఞాలు చేయవచ్చు అంటే ఎంత సులభమైన మార్గం, మనకు కష్టమేం లేదు. ఇప్పుడు మనం చేసే పనులలో మనం కూరగాయలు కొనుక్కున్నప్పుడు మన దగ్గర ఇంట్లో ఏవైనా కూరగాయలు అయితే పండ్లు ఉంటే ఇద్దరికి దానం చేయొచ్చు. రోజు కనీసం ఒకళ్ళకు 10 రూపాయలు. ఇవాళ 10 రూపాయలు సంపాదిస్తే 1 రూపాయి దానం చేయమంటాడు భగవంతుడు. అట్లా నువ్వు 100 రూపాయలు సంపాదిస్తే రోజుకు 10 రూపాయలు దానం చేయాలి. ఆ లెక్కన మనం చేస్తున్నామా? ఏదో ఒకరోజు పోని వారానికి ఒకరోజు అన్ని రోజులు కలిపి 100 రూపాయలు దానం చేస్తున్నామా? మనము ఎవరికైనా పేదలకు పెడుతున్నామా? పక్కన బిచ్చగాళ్ళు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటాం, కానీ పట్టించుకోము. అయితే మనము అట్లా అవసరం ఉన్న పేదవాళ్లకు సహాయం చేయడం వల్ల ఏమవుతుంది? మరి శనివారం చేయండి, శని దోషాలు పోతాయి అని చెప్తూ ఉన్నారు. ఎందుకు చెప్తున్నారంటే ఏదో రకంగా మనము వాటిని గ్రహించి మనం అజ్ఞానులం కాబట్టి మనకి ఇన్ని రకాలుగా చెప్తున్నారు. గుడికి వెళ్ళండి, భజన చేయండి, పురాణాలు వినండి, దానాలు చేయండి, ఉపవాసాలు ఉండండి, పాటలు పాడండి, నృత్యాలు చేయండి, భగవంతుని కీర్తనలు వినండి. ఇవన్నీ కూడా యజ్ఞాలే అవుతాయి. మీరు ఏదైనా తింటూ ఉన్నప్పుడు, తినడానికి ఉన్నప్పుడు దాంట్లో కొంత కనీసం ఆవు కన్నా తినిపియండి, భూతదయ కలిగి ఉండాలి, పశుపక్షాదులకైనా పెట్టాలి. అది ద్రవ్య యజ్ఞం. మనం చెయ్యొచ్చు కదా, ఇవన్నీ అనుకుంటే సాధ్యమవుతాయి. కానీ విషయాన్ని ఈజీగా తెలుసుకొని మన జీవితంలో ఏ విధంగా చేసుకోవాలనేదే ఇక్కడ మనం తెలుసుకోవాలి అని ప్రయత్నం. అయితే ఇవన్నీ కూడా పెద్ద విషయాలు ఏం కాదు. మన ఇంటికి మనం ఇంట్లో ఉన్నప్పుడు ఒక వ్యక్తి వస్తే ఒక కప్పు టీ ఇస్తాం, ఇవ్వాలి, అతిథి మర్యాద. మన ఇంటి ముందర ఎవరో ఒక ఆవు వచ్చిందో, కుక్క వచ్చిందో, బ్రెడ్ ముక్కనో ఏదో వేయాలి. అట్లా వేయకుండా తినకూడదు గృహస్థు అనేవాడు. బయటకు వెళ్ళినప్పుడు ఇంటికి వచ్చేటప్పుడు పిల్లలకు తప్పకుండా ఏదన్నా తీసుకురావాలి తినడానికి, పెద్దవాళ్లకు అని మనకు అంటే అప్పుడు మనకి ఇంట్లో సమృద్ధి కలుగుతుంది. ఖాళీ చేతులతోని రాకూడదు అని. ఎవరింటికన్నా వెళ్తే కూడా ఖాళీ చేతులతో వెళ్ళకూడదు. ఏదైనా ఒక పండో ఫలమో మనము తీసుకుని వెళ్ళాలి. ఇవన్నీ ఏంటి అంటే మనను
ఉత్తములుగా తీర్చిదిద్దడానికే ఈ నియమాలన్నీ పెట్టిండు. కానీ మనం ఈ నియమాలన్నీ ఆచారాలు ఇవన్నీ వేస్ట్, అది ఇది అది లేదు ఇది లేదు అన్నీ మనకే కావాలి, మనకెక్కడున్నాయి, ఇట్లాంటి మాటలు మాట్లాడడం వల్ల ఏం జరుగుతుంది అంటే మనకు ఉన్నాయి కూడా పోతున్నాయి. మనకు లేదు లేదు అనుకుంటూ ఎంత ఉన్నా లేదు లేదు అనుకున్నప్పుడు ఏమవుతుంది, 10 సార్లు ఏది మాట్లాడతామో అదే నిజమవుతుంది. అదేవిధంగా మనకున్న వాటిని కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పుడు పిల్లల్ని తెలివి లేదని తిట్టడము, మాకు పైసలు లేవు అని బాధపడము, ఇట్లాంటివి చేయకూడదు. మంచి మాటలు మాట్లాడాలి, నెగటివ్ మాటలు ఇంట్లో మాట్లాడకూడదు. పిల్లలు వాడికి అస్సలు తెలివి లేదు, వాడికి అస్సలు గుర్తుండదు, వాడు మొద్దు, ఇట్లా అనకూడదు. వాళ్ళు ఏ విధంగా వింటారు? భగవంతుడు మన పెద్దలే మనకు అజ్ఞానులమని ఇన్ని రకాలు చెప్పిండ్రు. ఏదో ఒకటి మనము తీసుకుంటాము, ఏదో ఒక రకంగా మనం తరిస్తాము. మరి మన పిల్లల కోసం మనం మాత్రం చేయాలి. కాబట్టి మంచి మాటలు మాట్లాడడం అనేది కూడా వాచకం కూడా యజ్ఞమే. మంచి పనులు చేయడం కూడా, ఎవరికైనా సహాయం చేయడం కూడా యజ్ఞమే అవుతుంది. ఈ విధంగా యజ్ఞం అనేది ఏ విధంగా అయినా చేసుకోవచ్చు. అది భగవంతుడు చెప్పిన విధంగా శాస్త్ర ప్రకారమున వాటిని చేయాలి. మనం ఇతరులకు కష్టం కలిగించే పనులు చేయడం వల్ల ఏమవుతుంది, అవి కర్మబంధాలుగా మన కర్మలుగా మళ్ళీ మనమే అనుభవించవలసిన పని వస్తుంది. కాబట్టి ఇంత సులభంగా చెప్పినా మనము ప్రయత్నం చేయడం మన బాధ్యత. ఈ శ్లోకం ద్వారా ఇంకా చాలా చక్కగా వివరించాడు. కాబట్టి ఈ రోజు నుంచి, ఈరోజు మంచి రోజు ఏకాదశి, మనం అందరం ప్రయత్నం చేద్దాం, గట్టిగా ప్రయత్నం చేద్దాం. అందరికి పిల్లలకు కూడా అలవాటు చేద్దాం. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.